రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని నిలబెట్టుకోవడంలో విఫలమైందన్నారు. ఇది 10 నెలల కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ లేని లోటును ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. ఇక ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామన్న రేవంత్ ఆ హామీని మర్చిపోయిందంటూ ఎద్దేవా చేశారు. మళ్లీ 4 ఏళ్లలో కేసీఆర్ ను గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చీకటిని చూస్తేనే కదా వెలుగు విలువ తెలిసేది, గాడిదని చూస్తేనే కదా గుర్రం విలువ తెలిసేది, చిట్టినాయుడిని చూస్తేనే కదా కేసీఆర్ విలువ తెలిసేది. అందుకే మంచి జరుగుతున్నది, ఒక రకంగా మనకు చాలా మంచి జరుగుతున్నది. ప్రజలకు కూడా అన్ని విషయాలు తేట పడుతున్నాయి. ఎవరు ఏంది ఏం చెప్పిండు చిట్టినాయుడు, ఏమన్నాడు మా ఆడబిడ్డలకు చెప్పిండు, కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు, నేను దాన్ని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి ఇప్పుడు దగ్గర 4-5 లక్షల లగ్గాలు అయినాయి. ఇష్టట్టు లేడు, తులం బంగారం కాదు కదా తులం ఇనుము కూడా ఇయ్యడు. ప్రభుత్వాన్ని నడుపుడు అంటే డైలాగులు కొట్టినంత ఈజీ కాదు, పంచ్ డైలాగులు కొట్టినంత ఈజీ కాదు. లాగుల తొండలు దొరబెడతా, గుడ్లు వీకి గోటీలాడతా అని డైలాగులు కొట్టినట్టు ప్రభుత్వం కూడా మాటలతో నడిచిపోతే బాగానే ఉండు, గట్లు ఉండదు. అందుకే ఏం చేసిండు, సెక్రటేరియట్కి వచ్చిండు. వచ్చి రాగానే ఆ ముఖం వేసుకొని ఎక్కిలెక్కిలు నవ్వుకుంటా ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు. ఎవడెత్తుతాడే లంకె బిందెల కోసం? దొంగలు, పచ్చి దొంగలు ఎత్తుతారు లంకె బిందెల కోసం అర్ధరాత్రి. గసంటో కూడా అయిండు మన ముఖ్యమంత్రి, మన కర్మ. కొంతమంది పోతారు, పోనీ ఏం కాదు, మనకు కూడా అది మంచే. కుండ వలిత వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అన్నట్టు కొంతమంది పీక్తే వీకిరు, ఏం కాదు, వాళ్ళు లొల్లిపోయింది. అధికారం ఉన్నప్పుడల్లా బెల్లం చుట్టూ ఈగల్లెక్క తిరిగిన వాళ్ళు, పెద్ద పదవులు చేసిన వాళ్ళు, స్పీకర్ పదవి చేసిన వాళ్ళు, మంత్రి పదవులు చేసిన వాళ్ళు, సిగ్గు లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి చుట్టూ వాళ్ళు ఏమేమి తిట్టిండు వాళ్ళని రేవంత్ రెడ్డి మొత్తం ఉన్నాయి సోషల్ మీడియాలో. దున్నపోతులను తిట్టిండు, అదేదో దివాంచి బార్ కాడ బీడీలు అమ్ముకుంటూడని తిట్టిండు. అయినా సిగ్గు లేకుండా పోయి వాళ్ళ దగ్గర కాళ్ళ కాడ ఇవాళ తల వంచుకొని పనిచేస్తూ ఉన్నారు.